2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి పార్టీగా, సంస్థాగతంగా అన్ని విధాలుగా కూడా జనసేన మంచి పొజిషన్లో ఉందనే చెప్పాలి. 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ జనసేన. ఈ పార్టీ గురించి దేశ రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో 2024 ఎన్నికల్లో కీలకమైనటువంటి భూమిక పోషించడం, అలాగే కూటమి జతకట్టడానికి పవన్ కళ్యాణ్ పడినటువంటి శ్రమ, కృషి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సందర్భంలో ఆ సమయంలో జరిగినటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలు, మారిన సమీకరణాల దృష్ట్యా ఎప్పటికప్పుడు అడుగులు వేశారు జనసేనాని. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తిగా, అలాగే పార్టీగా ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నారు, జనసేన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి విధానంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు, పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి, అలాగే ఆయా ప్రాంతాల్లో సొంత నిధులతో, సొంత డబ్బును ఖర్చు పెట్టి వారికి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానం దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆయన వెళ్ళేటువంటి విధానంలో చాలామంది తక్కువగా ఉంటారు. ఎందుకనంటే 2019 ఎన్నికల్లో అప్పుడు జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏదైతే ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించినటువంటి జనసేన పార్టీ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే, రాజోలి నియోజకవర్గం, రాపాక వరప్రసాద్. పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినా వాటిని చెందారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఎక్కడా కూడా నిరాశకు అవకాశం ఇవ్వలేదు, కృంగిపోలేదు. ఆ వెనువెంటనే ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమంది సాధారణంగా వచ్చినటువంటి ఫలితాలపై పోస్ట్ మార్టం చేసుకుంటారు. ఎందుకు ఈ విధంగా జరిగింది, అరే మనం అలా చేసుకుంటే అలా బాగుండేదేమో, మనం అనవసరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం అని దానికి సంబంధించి సమాలోచనలు చేయటం, పోస్ట్ మార్టం నివేదిక తయారు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆ విధంగా వెళ్ళలేదు, సైలెంట్గా ఉండలేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు నా చేతనైనటువంటి సహాయం చేయాలి అనే విధంగానే ఆయన ముందుకు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వేగంగా మారాయి పరిణామాలు. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. పార్టీలో చాలా అసంతృప్తి, అసహనం, నిరాశ, నిస్పృహ, వ్యతిరేకత ఇవన్నీ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి, లేకపోలేదు. జనసేన కేడర్లో మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం, దానికి సంబంధించి మాకు ఎక్కడా కూడా తగినటువంటి ప్రాధాన్యత లభించట్లేదు అనే ఒక రకమైనటువంటి నిరాశ ఉంది.
బయట పడకపోయినా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాగబాబు ఉన్నారు, అలాగే నాదెండ్ల మనోహర్. ఈ ముగ్గురు కూడా చాలా కీ పొజిషన్. మరి ప్రభుత్వంలో ఈ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇక నాగబాబు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ ఆయనకు అంత తీరిక లేదు. కాబట్టి పార్టీని ఒక బలమైనటువంటి వ్యవస్థగా మార్చాలి, అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మనం పార్టీని ముందుకు నడిపించాలి అనే దిశగానే అడుగులు వేస్తున్నారు జనసేనాని. అయితే సాధ్యపడట్లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రిగా నాదెండ్ల మనోహర్. ఇక ప్రభుత్వంలో జరిగేటువంటి అంశాలు కానీ, పరిపాలనాపరమైనటువంటి విధానాలు కానీ, వారికి అప్పగించినటువంటి శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో వారు బిజీగానే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీని నడిపించాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక స్ట్రాంగ్ పొజిషన్కు తీసుకురావాలి. అప్పుడే పార్టీ నిర్మాణం అనేది, పార్టీ కొనసాగింపు అనేది, పార్టీ బలోపేతం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని పార్టీ వ్యవహారాల మీద నియమించారు. ఆయనే రామ్ తాళ్ళూరి. ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అయితే ఇక్కడ ఆయన ప్రొడ్యూసర్గా, ఐటీ కంపెనీల్లో డైరెక్టర్గా, సొంత కంపెనీలకు యజమానిగా, ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. అందులోనూ మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రామ్ తాళ్ళూరి. ఆయన ఇప్పుడు జనసేనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. అంటే నాగబాబు ఉన్నటువంటి పొజిషన్లో ఆయన ఉన్నారనే చెప్పాలి. దీని అంతటికీ కారణం ఎందుకంటే పార్టీని లీడ్ చేయాలి. అన్ని నిర్ణయాలు పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ తీసుకోలేదు. ఎందుకంటే ఒక బాధ్యత ఉంది అదనంగా, అదే ఉప ముఖ్యమంత్రి. మరి పార్టీ వ్యవహారాలు చూసుకునేటువంటి ఒక వ్యక్తి కీలకమైనటువంటి వారిగా ఉండాలి. ఈయన్ని నియమించి ఆయనకు పూర్తిగా పగ్గాలు అప్పగించారు. దీనికి సంబంధించి జనసేనలో ఒక కొత్త జోష్ అనేది కనిపిస్తుంది, ఒక రకమైనటువంటి టాక్ వినిపిస్తుంది. త్వరలో పార్టీ మరింత బలోపేతం కావటానికి రామ్ తాళ్ళూరి ఎంతగానో దోహదపడతారు. నిజంగా ఆయన గురించి చెప్పాలంటే 2016 నుంచి ఆయన సినీ రంగంలో, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. దాదాపుగా ఇప్పటివరకు 9 సినిమాలను ఆయన సొంత బ్యానర్పై నిర్మించినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో వ్యాపారవేత్తగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, ఒక ప్రత్యేకమైనటువంటి సలహాదారుగా ఇన్ని బాధ్యతలను ఉన్నారు. ఏ పదవి లేకపోయినా పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్తో కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తి రామ్ తాళ్ళూరి. అలా చాలామంది ఉన్నారు పార్టీలో. ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా రామ్ తాళ్ళూరి ఆయనకు ఎలాంటి నిరాశ కానీ, అసంతృప్తి కానీ, వ్యతిరేకత కానీ ఏమీ లేదు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి సందర్భంలో ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలు అన్నిటినీ రద్దు చేసి ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉండే విధంగా పార్టీ కోసం జెండా మోసి, కష్టపడి, పనిచేసి, రూట్ లెవెల్లో ఎవరైతే కష్టపడుతున్నారో వారిని కమిటీల్లోకి సభ్యులుగా తీసుకోవాలి. తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది. దానికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కసరత్తు చేసి ఈ రామ్ తాళ్ళూరికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. గతంలో 10 ఏళ్ల నుంచి ఆయన పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఆయన వాయిస్ వినపడలేదు, ఆయన ఎక్కడ కనిపించలేదు. ఇటువంటి సందర్భంలో ఆయన ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశాలు నిర్వహించి, ఎప్పుడైతే గత నెలలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు దానికి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్ కట్గా ఆయన వెళ్తున్నారు. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా 100% సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలో తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో ఒక సమావేశం, ఇంపార్టెంట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆయన వెళ్ళే విధానం,
అందరి అభిప్రాయాలను తీసుకొని పిఠాపురం నియోజకవర్గం ఉదాహరణకు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని అంటిపెట్టుకొని పదవులు రాకపోయినా ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోయినా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారు లిస్ట్ అవుట్. అలా ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటికే ఎన్నో నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించినటువంటి రామ్ తాల్లూరి ఇకపై ప్రతి కమిటీలో సభ్యులను నియమించడంలో ఆయనదే ప్రధానమైనటువంటి పాత్ర. అంటే ఆయన ఓన్గా డిసిషన్ తీసుకోరు. ఆయన మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఇస్తారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఒక పక్కన పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకు సంబంధించి తావివ్వకుండా ముందుకు వెళ్ళాలి. అదొక పెద్ద బాధ్యత. మరి పార్టీని నిర్మించుకోవడం, పార్టీని బలోపేతం చేయడానికి, కేడర్లో ఒక మనోనిబ్బరాన్ని కలుగు చేయడానికి అది కూడా ముఖ్యమైనటువంటి పాత్రే. ఇది రెండూ కూడా ఒకే సమయంలో చేయలేరు. కాబట్టి ఈ యొక్క పార్టీ వ్యవహారాలన్నీ రామ్ తాల్లూరికి అప్పగించడం ద్వారా పార్టీ మరింత బలపడుతుంది. కొత్తగా వచ్చేటువంటి వారు పార్టీల్లో కూడా ఇప్పుడు చేరికలు అనేది ఇంపార్టెంట్. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింతగా మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు. వచ్చేటువంటి దాదాపుగా మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మార్చిలో దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ ఇదంతా జనవరి ఆఖరి వారం కానీ ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వచ్చు. ఇటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ నుంచి కూడా పార్టీ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలి. ఆ దిశగా కూడా ఆ విజయాలు కానీ ఆ ఫలితాల వల్ల రాష్ట్రంలో జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది అనేది ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. వాస్తవానికి 100% స్ట్రైక్ రేట్తో ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నటువంటి పార్టీ జనసేన. తిరిగేలేదు అందులో. దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి పార్టీగా జనసేన ఉంది. ఇటువంటి సందర్భంలో త్వరలో కమిటీల ఏర్పాటు నియామకంలో రామ్ తాల్లూరి పాత్ర చాలా కీలకం కాబోతుంది. ఆయన ఏదో మంగళగిరి ప్రధాన కార్యాలయంలో కూర్చొని మీటింగ్లో లేకపోతే ఫోన్లో మాట్లాడి కాదు, క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతో మాట్లాడి వారి ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ నివేదికను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి అందజేయాలి. ఆ తదుపరి నిర్ణయం ఈ రకంగా సెట్ చేశారు. మొత్తానికైతే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా రాబోయే కాలంలో జనసేన ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుంది అనేది చర్చించుకుంటున్నారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.